అందరికీ నమస్కారం. గంగాధర్ గారు నాకు 20 ఏళ్లుగా మిత్రుడు. స్నేహానికి ప్రాణం ఇచ్చే మనిషి. ఆయన గురించి ఒక్క మాటలో చెప్పాలంటే గొప్ప సంఘజీవి. సమాజానికి నిరంతరం సేవ చేయాలనే తపనతో ఉండేటువంటి వ్యక్తి. ఈ జనాన్ని జాగృతం చేయాలని పాత్రికేయ పాత్రను స్వీకరించాడు. కానీ అది కేవలం లౌకిక అవసరాల వరకే పరిమితం అవుతుంది అని భగవంతుడు చక్కని గాత్రం ఇచ్చాడు. తన మధుర గానంతో వీళ్ళకి ఆనందం చేకూరుద్దామని సినిమా రంగంలో ప్రవేశించి తన గానామృతంతో అందరినీ ఆనందింపజేశాడు. ఆయన అక్కడ తృప్తి పొందల. ఈ ఆనందం కేవలం క్షణికమైన ఆనందమే, వీళ్ళకి శాశ్వతమైన ఆనందం ఇవ్వాలి అనుకుని వారు ఒక సద్గురువుని ఆశ్రయించి వారి దగ్గర గీతాశాస్త్రాన్ని అధ్యయనం చేసి దాన్ని అర్థం చేసుకుని దాన్ని ఆచరణ చేస్తూ ఈనాడు దానికి ప్రచారణ కోసం బోధ చేస్తున్నటువంటి సద్గురువుగా ఇప్పుడు జ్ఞానామృతాన్ని పంచుతున్నారు. అటువంటి మహనీయుని యొక్క అనుగ్రహ భాషను మీ అందరికీ అందించాలని వారిని కోరుతున్నాను. ధన్యవాదాలు. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. ప్రపంచంలో అత్యధిక ప్రాంతం అజ్ఞానాంధకారంలో మునిగి ఉన్న సమయంలో భారతదేశం ఆధ్యాత్మిక ప్రకాశమై జాగృతమై విరాజిల్లింది అని అనేక ఉపనిషత్తులకి పీఠికలు రాసిన మహాత్ములెందరో జ్ఞానులెందరో ఈ ప్రపంచానికి చెప్పి ఉన్నారు. వేదాలు పరమాత్ముని ముఖపద్మం నుండి జ్ఞాన సందేశంగా ప్రపంచానికి అందించబడితే అవి జనసామాన్యానికి చాలా దూరంగా ఉన్నాయనే భావన ఉంది. వేదాంతాలుగా ప్రసిద్ధి చెందిన ఉపనిషత్తులు కూడా జనసామాన్యానికి దగ్గరగా లేవనే భావన ఉంది. ఈ రెండిటి సారాంశంగా ఒక సందర్భంలో శ్రీకృష్ణ పరమాత్మ, జగద్గురువైన శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడనే విద్యార్థిని నిమిత్తంగా చేసుకుని ప్రపంచ మానవాళిని సన్మార్గంలో నడిపించడం కోసం చేసిన జ్ఞానబోధ, కర్తవ్యబోధే భగవద్గీత. భగవద్గీత ఇతర గ్రంథాలలాగా మానవుల చేత రచించబడింది కాదు. సాక్షాత్తు పరమాత్మని ముఖపద్మ నుండి వెలువడిన మహోత్కృష్టమైన దివ్య సందేశం ప్రతి మానవుడు ఆచరించవలసింది, ఆచరించతగింది భగవద్గీత. భగవద్గీత లోతులకు వెళితే మనకు అర్థమయ్యేది భగవద్గీత కేవలం హైందవ జాతి సముద్ధరణ కోసం బోధించబడింది కాదు మిత్రులారా. భగవద్గీత యావత్ మానవ జాతి సముద్ధరణ కోసం పరమాత్ముడు మనందరికీ అందించింది. అయితే దీన్ని జనసామాన్యానికి మరింత చేరువలోకి తీసుకువెళ్ళడం కోసం నాకు గురుతుల్యులైన మహాత్ములు సామాన్యులకు అందుబాటులో ఉండే శైలిలో, సరళిలో భగవద్గీత మనిషిని మనీషి చేస్తుందా, గీత మనిషిని మనీషిగా చేస్తుందా అనే గ్రంథాన్ని రచించి సామాన్యులకి, ఇటు విద్యార్థుల నుంచి అటు రిటైర్మెంట్ దశలో ఉన్న వాళ్ళ వరకు, అంటే పండితుల నుంచి పామరుల వరకు అర్థమయ్యే సులభ శైలిలో అందించేందుకు చేసిన ప్రయత్నం మహాద్భుతం, విశేషమైన ప్రయత్నం. ఈ ప్రయత్నం చేసిన మహాత్ములు వేదమాతరం పత్రిక సంపాదకులు బ్రహ్మశ్రీ శ్రీమాన్ విశ్వనాథ శోభనాద్రి అనే మహాత్ములు. వారి కార్యాచరణకు పూనుకోవడం, సిద్ధులవ్వడం
నాకు చాలా ఆనందం కలిగించింది. వర్తమాన సమాజంలో ఇవాళ ప్రతి మనిషికి చేరవలసింది భగవద్గీత. భగవద్గీత అంటే మతం కాదు, జ్ఞానం. భగవద్గీత అంటే మతం కాదు, ధర్మం. భగవద్గీత అంటే సర్వ మానవాళికి ఆశాదీపం, సాధకులకు కల్పవృక్షం. భగవద్గీత నేర్చుకుంటే, గీత నేర్చుకుంటే రాత మార్చుకున్నట్టే. భగవద్గీత జీవన గీత, మరణ గీత కాదు, కారాదు. భగవద్గీతని సర్వమానవులకి ఒక కర్తవ్యాచరణ గ్రంథంగా, ప్రతినిత్యం పఠించవలసిన గ్రంథంగా, భగవద్గీతకి ప్రత్యేకంగా నాలుగు మెట్ల లాంటి ఉపదేశాలు ప్రతి ఒక్కళ్ళు చేస్తుంటారు. మొదటి ఉపదేశం భగవద్గీతని మొదటి దశలో భగవద్గీతని చదవటం, రెండవ దశలో భగవద్గీతని అర్థం చేసుకోవటం, మూడవ దశలో భగవద్గీతని ఆచరణ పేరుతో సాధన చేయటం, నాలుగవ దశ భగవద్గీతని ప్రచారం చేయటం. ఇన్ని దశలు పూర్తి చేసుకుని వాళ్ళ భగవద్గీతని ప్రచారం చేయడం ద్వారా గీత మనిషిని మనీషిగా చేస్తుందా అనే సందేహం ప్రతి వాళ్ళకి వచ్చేది. ఈ సందేహ నివృత్తి కోసం కర్మ, భక్తి, జ్ఞాన మార్గాలలో సులభ శైలిలో మనందరినీ నడిపించడం కోసం ఆ మహాత్ములు చేసిన ఈ విశేషమైన కృషికి నేను చూసిన వాడిగా, దాన్ని పఠించిన వాడిగా, దాన్ని అర్థం చేసుకున్నవాడిగా, ఆయన జన్మ తరించడమే కాకుండా చదివే లేదా ఇప్పుడు ఆడియో బుక్ రూపంలో, ఆడియో పుస్తక రూపంలో ఇవాళ మన ముందుకి వచ్చిన నేపథ్యంలో ఆ మహాత్ముల పాదాలకి సాష్టాంగ నమస్కారం చేస్తూ జాతిని ఉద్ధరించడానికి ఆయన చేసిన ఈ మహోత్కృష్టమైన ప్రయత్నం ప్రతి 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 మనిషికి చేరాలని, వాళ్ళ హృదయాల్లో పరమలక్ష్యం ఏర్పరిచేట్టుగా మనకి స్ఫూర్తిని అందించాలని, అందుకు ఆ పరమాత్మ అనుగ్రహం మనందరికీ సంపూర్ణంగా లభించాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ, కర్మని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే మనకి లభించేది జ్ఞానమే అని పరమాత్మ చెప్పినట్టు ఆ జ్ఞాన మార్గంలో మీరందరూ కూడా భగవద్గీత జ్ఞాన మార్గంలో మనందరం నడిచి స్వార్థం లేని ఉత్తమ సమాజ నిర్మాణం కోసం మనందరం పాటుపడే విధంగా మనకి ఈ ఆడియో బుక్ స్ఫూర్తినివ్వగలదని విశ్వసిస్తూ, అందుకు పరమాత్మ అనుగ్రహం మన మీద సంపూర్ణంగా ఉండాలని ప్రార్థిస్తూ కోరుకుంటూ, జై శ్రీకృష్ణ. సర్వే జనా సుఖినో భవంతు. 3వ అధ్యాయం కర్మయోగం. నిష్కామ కర్మ. ఓ జనార్దన, జ్ఞాన మార్గము కర్మ మార్గము కంటే ఉత్తమమైనది అన్నప్పుడు నన్ను కర్మ మార్గంలోనే ఉండమంటావు ఎందుకు? నా కంటికి ఈ కర్మ మార్గము చాలా హింసతో కూడుకున్నదిగా కనిపిస్తోంది. నీవు సరిగానే చెబుతున్నావు అనుకుంటున్నాను. కల్లోలితమైన మనస్సుకు నీ మాటలు అర్థం కాక మరింత గందరగోళానికి గురి అవుతుంది. నా సామర్థ్యాన్ని గ్రహించి మోక్షమునిచ్చే ఏదో ఒక మార్గమును మాత్రమే చెప్పవలసింది అని అర్జునుడు వేడుకుంటున్నాడు. శ్రీకృష్ణుడు పూర్వం సృష్టి ప్రారంభంలో మానవులకు ఉత్తమ గతులను అందించుటకు 2 అనుష్ఠాన పద్ధతులను ప్రవేశపెట్టాను. కొందరికి చిన్నతనం నుండే ఆత్మతత్వజ్ఞానం మీద అభిరుచి కలిగి ఉంటారు. అటువంటి వారిని సాంఖ్యులు అంటారు. సాంఖ్యం అనగా జ్ఞానం. వారి కొరకు జ్ఞానయోగము అను మార్గము చెప్పబడింది. మరికొందరు మానవులు నిత్య కర్మలను ఆచరించటంలో ఆసక్తులై ఉంటారు. అటువంటి మానవుల కోసం కర్మయోగం ఏర్పాటైంది. కర్మను ఆచరించే వారిని కర్మయోగులు అంటారు. ఈ 2 మార్గాలు నా చేత ఏర్పాటు చేయబడ్డవే. ఈ 2 మార్గాలు మానవులకు ఉత్తమ గతులు అందించటానికే అన్న విషయం గ్రహించాలి అని శ్రీకృష్ణుడు చెప్పాడు. శ్రీకృష్ణుడు ఇక్కడ జ్ఞాన మార్గంలోని గొప్పతనాన్ని కాదనటం లేదు, కానీ అర్జునుని మాత్రం దాని వైపు ఆలోచించవద్దని చెప్తున్నాడు. అర్జునునికి సందేహం కలగకుండా కర్మకి, కర్మ సన్యాసానికి, కర్మయోగానికి, జ్ఞానయోగానికి ఉన్న తేడాన్ని చెప్పటానికి ఉద్యుక్తుడవుతున్నాడు. అర్జున, మాయాశక్తి చేత మానవులు ఎప్పుడు
మాయకు లోబడే ఉంటారు. త్రిగుణముల ప్రభావం వారి మీద ఎప్పుడూ ఉంటుంది. అందుచేత నిరంతరం మానవుడు ఏదో ఒక కర్మ చేస్తూనే ఉంటాడు. జ్ఞానసిద్ధి కలిగే వరకు అది తప్పదు. కర్మలను వదలలేరు కాబట్టి కర్మల ద్వారా వచ్చే ఫలితాలు లేక ఫలాలు మాత్రం పరిత్యాగం చేసుకోవాలి అని అర్థం. అర్జున, జ్ఞాన యోగ స్థితి పొందని వాడు తనకు విధించిన కర్మలను చేస్తూ ఉండవలసిందే. అందుచేత కర్మాచరణలో మనస్సుకు వివేకం కలిగించాలి. వివేకపూరితమైన మనస్సుతో కర్మ ఫలాలను త్యాగం చేసి కర్మలను ఆచరించాలి. అలా చేయగలిగిన వాడు మనస్సునందు జ్ఞానయోగం కోసం శ్రమించేవాడి కంటే గొప్పవాడవుతాడు. నువ్వు రెండింటిలో ఏదో ఒకటి మాత్రమే చెప్పమంటున్నావు కాబట్టి చెబుతున్నాను. పూర్తి జ్ఞానసిద్ధి పొందని వాడు ఏ కర్మలను చేయకుండా ఉండటం కన్నా తన విద్యుక్త ధర్మాన్ని ఆచరించటం ఉత్తమం. ఏ పని చేయకుండా ఉంటే ప్రాణం నిలవదు కదా. అందుచేత ప్రతి ఒక్కరూ ఏదో ఒక పని చేస్తూ ఉండవలసిందే. ఆ చేసే కర్మ నిష్కామ కర్మ, అంటే ఏ కోరికలు లేకుండా చేయటం ఉత్తమమైనది. నీకు విధించిన కర్మని నిష్కామంగా చేయి. అదే నీ బాధ్యత, నీ కర్తవ్యం, నీకు శ్రేయోదాయకం. మానవుడు పరమేశ్వరుని కోసం చేసే కర్మల కంటే స్వప్రయోజనాల కోసం చేసే కర్మల వలన బంధాలకు లొంగిపోతున్నాడు. అందుచేత కౌంతేయ, ముందుగా చేసే కర్మల మీద ఫలాసక్తిని విడిచి ప్రతి పని ఈశ్వరునికి అర్పించటం కోసమే చేయి అని శ్రీకృష్ణుడు చెప్పాడు. యజ్ఞములు కర్మలు చేస్తే బంధాలు అంటుకుంటాయి, కర్మలు వదిలేస్తే ఏ బంధాలు ఉండవు కదా అని అర్జునుడి ఆలోచన. అందుచేత శ్రీకృష్ణుడు కర్మలు ఏ విధంగా ఆచరిస్తే బంధాలు చుట్టుకుంటాయో, ఏ విధంగా ఆచరిస్తే బంధ విముక్తుడవుతాడో ఆ రహస్యాన్ని అర్జునునికి బోధిస్తున్నాడు. అర్జున, బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభంలో మానవ సృష్టి చేస్తూ వారి అభ్యుదయానికి యజ్ఞాలను కూడా సృష్టించాడు. ఈ యజ్ఞముల ద్వారా మీరు వృద్ధి చెందండి. ఈ కర్మలు అంటే యజ్ఞాలు మీ కోరికలను తీర్చే కామధేనువులని మానవులకు బోధించాడు. యజ్ఞ యాగాదులు నిర్వహించటం వలన దేవతలకు పుష్టి కలుగుతుంది. దేవతలు ప్రేరణ చెంది మానవులకు సకాలంలో వర్షాలు కురిపిస్తారు. ఇలా దేవతలు మానవులు ఒకరికొకరు సహకరించుకుంటూ ఇరువురు ఉత్తమమైన ఫలాలు పొందండి అని బోధించాడు. ఈ జన్మలో మీరు అనుభవిస్తున్న సుఖాలు, భోగ భాగ్యాలు అన్ని పూర్వజన్మలో చేసుకున్న యజ్ఞ ఫలాలే. అందుచేత ఈ భోగ భాగ్యాలు దేవతా ప్రసాదాలు అని మరచి దేవతలకు నివేదన అర్పించకుండా సేవిస్తే కృతజ్ఞత లేని వారవుతారు. శాస్త్రములలో చెప్పబడిన యజ్ఞయాగాలను ఆచరించగా మిగిలిన పదార్థము అమృతము, సత్యము. ఆ అమృతాన్ని మీరు భుజించాలి. అలా తినేవారు ఉత్తములు. వారిని పాపాలు అంటవు. యజ్ఞములను ప్రక్కన పెట్టి తమకు తామే వండుకు తినటం మహాపాపం. అటువంటి వారు తమ పాపాన్ని తామే తింటున్నట్లు అవుతుంది అని బ్రహ్మ చెప్పాడు. అర్జున, పరమాత్మ నుండి వేదాలు పుట్టే. ఆ వేదంలో అనేక సత్కర్మలు ఉదయించాయి. మనుష్యులు చేసే ఆ సత్కర్మల నుండి యజ్ఞము అను పుణ్యం పుడుతోంది. ఆ పుణ్యం నుండి సకాలంలో వర్షాలు కురుస్తున్నాయి. ఆ వర్షాలలో పంటలు పండి తాము ఆహారం తిని మానవ జాతి వృద్ధి చెందుతోంది. యజ్ఞ కర్మల వల్ల సృష్టి చక్రం అలా తిరుగుతూనే ఉంటుంది. అలా వేదం ఈ యజ్ఞ కర్మలలో సుస్థిరమైంది. పార్థ, సృష్టి చక్రాన్ని ప్రారంభించిన వాడు, నడిపేవాడు ఆ పరమాత్మయే. ప్రతి మానవుడు సృష్టి చక్రానికి విఘాతం కలగకుండా చూసుకోవాలి. ఆ క్రమాన్ని పాటించిన వాడు ఇంద్రియ లోలుడైన వాడని అర్థం. అటువంటి వాని జీవితం పాపమయం అవుతుంది. పాప జీవనం వల్ల
మానవత్వం నుండి దేవత్వంలోకి మారే ప్రక్రియ నిలిచిపోతుంది. వారి జీవితం నిరర్థకమైపోతుంది. అందుచేత నీకు నిర్దేశించిన కర్మలు నిర్వర్తించు అని శ్రీకృష్ణుడు చెప్పాడు. ఆత్మజ్ఞాని అర్జున, కొంతమందికి ఇంద్రియ విషయాల మీద అభిమానం ఉండదు. వారి మీద వారికే విపరీతమైన ప్రేమ ఉంటుంది. భోగభాగ్యాల వలన సంతృప్తి ఉండదు. కేవలం తమ ఆత్మయందే సంతృష్టి చెందుతుంటారు. ఈ స్థితి కొద్ది మందికి మాత్రమే పుట్టుకతో వస్తుంది, కొంతమందికి సాధనతో వస్తుంది. వీరినే సాంఖ్యయోగులు లేదా జ్ఞానయోగులు అని అంటారు. వారికి ఏ కర్మలు అవసరం లేదు. ఆత్మజ్ఞానికి ఇహలోకంలో పుణ్యకర్మలు ఆచరించి పొందవలసినది ఏమీ లేదు. అలాగే పాపకర్మలు తొలగించుకోవలసిన అవసరం కూడా లేదు. ఆత్మజ్ఞాని నిత్యతృప్తుడు కాబట్టి ఏ విషయంలోనూ బ్రహ్మ నుండి క్రిమి కీటకాదుల దాకా ఏ జీవిని ఆశ్రయించాల్సిన అవసరం లేదు. వానికి ఎటువంటి కర్మలు, ఎటువంటి కర్తవ్యాలు ఉండవు. అర్జున, నీవు ఆత్మ సంతుష్టి, ఆత్మతృప్తి, ఆత్మగతి అనే లక్షణాలు లేనివాడవు. కాబట్టి ఎటువంటి ఫలాపేక్ష లేకుండా నీ కర్తవ్యమైన కర్మను ఎల్లప్పుడూ ఆచరిస్తూ ఉండాలి. ఫలాపేక్ష లేకుండా కర్మలను ఆచరించే పురుషుడు మోక్షమును పొందుతాడు అని శ్రీకృష్ణుడు చెప్పాడు. అర్జున, పూర్వం జనకుడు, అశ్వపతి, భగీరథుడు వంటి మహారాజులు అందరూ కర్మయోగం మార్గం గుండానే పయనించి తొలుత చిత్తశుద్ధిని, తదుపరి జ్ఞానసిద్ధిని, ఆ పైన జీవన్ముక్తిని పొందారు. అయినా విహిత కర్మలను ఆచరిస్తూనే ఉన్నారు లోక కళ్యాణం కోసం. అందుచేత నీవు కర్మ చేయుటకు అర్హత కలిగి ఉన్నావు. సమాజంలో ఉన్నత స్థానంలో ఉన్నవాళ్ళు ఆచరించే పనులు క్రింది స్థాయి వాళ్ళు అనుసరిస్తారు. రాజు ఎలా ఉంటే ప్రజలు అలా నడుస్తారు. కాబట్టి నీ వంటి ఉన్నతమైన వ్యక్తి కర్తవ్య పాలనలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పార్థ, ఈ 3 లోకాలలో నాకు విహితమైన కర్మ ఏదీ లేదు. నేను పొందని సుఖం లేదు. అయినా నేను ఎల్లప్పుడూ కర్మయోగ నిష్టలోనే ఉంటాను. నీకు తెలుసు కదా అని శ్రీకృష్ణుడు చెప్పాడు. పార్థ, నేను జ్ఞానసిద్ధి పొందిన ఏ విధమైన సోమరితనం లేకుండా కర్మయోగాన్ని ఆచరిస్తున్నాను. నేను గనుక సోమరినై నా కర్తవ్యాలను నిర్వర్తించకపోతే నా వెంట ఉన్నవారు, నన్ను ఆదర్శంగా తీసుకునే మానవులంతా వాళ్ళ కర్తవ్యాలు మానివేసి సోమరిపోతులవుతారు. అందుచేత నాకు ఫలాసక్తి లేకపోయినా లోకం కోసం కర్మలు ఆచరిస్తూ ఉంటాను. లేకపోతే సృష్టి చక్రం నాశనమైపోతుంది. దానితో మానవ జాతికి ముప్పు వాటిల్లుతుంది. మానవుల జీవన వ్యవస్థ వృత్తుల మీద ఆధారం. సృష్టి చక్రం పాడైతే వృత్తుల వ్యవస్థ పాడైపోతుంది. ఒకరి వృత్తి మరొకరు చేస్తారు. వృత్తులకు సంకరం కలుగుతుంది. దానికి నన్నే వేలెత్తి చూపుతారు. మానవుల జీవన వ్యవస్థను పాడు చేసిన వాడినవుతాను. నేను అవతరించిందే ప్రజల జీవన వ్యవస్థను వృద్ధి చేయటానికి. నేను కర్మలు చేయటం మానకూడదు కదా అని శ్రీకృష్ణుడు చెప్పాడు. ఓ భారత, నీకు జ్ఞానసిద్ధి కలిగింది అనుకో. అయినా నీవు కర్మలను ఆచరిస్తూనే ఉండాలి. అజ్ఞానులు ఎంత నిష్ఠగా చేస్తారో అంత నిష్ఠగా చేయాలి. అజ్ఞానులు ఫలాపేక్షతో చేస్తారు. నీవు ఫలాపేక్ష లేకుండా చెయ్యాలి. నీ కర్మలు లోకానికి రక్ష కోసమై ఉండాలి. నీవే కాదు, లోకంలో ఎంతటి జ్ఞానసిద్ధుడైనా కర్మలు ఆచరించాల్సిందే. కోరికలను తీర్చేటి కర్మలను ఆచరించటంలో ఆసక్తి కలిగి ఉన్న అజ్ఞానులకు వేదాంతం బోధిస్తే తలకెక్కదు. పైగా వాళ్ళు చేస్తున్న సాధన మీద నమ్మకం పోయి ఆందోళనకు గురి అవుతారు. జ్ఞానము సిద్ధించిన వారు తాము స్వయంగా నిష్కామ కర్మను ఆచరిస్తూ తాము పొందే బ్రహ్మానందాన్ని అజ్ఞానులకు ప్రత్యక్షంగా చూపించి వారిని కూడా సకామ కర్మల నుండి నిష్కామ కర్మ మార్గంలోకి మళ్లించాలి. తత్వవేత్త
అర్జున, ఈ సృష్టి మొత్తానికి ఆధారభూతం అయినది పరమాత్మ అయినప్పటికీ ఆ పరమాత్మను సత్వ రజస్తమో గుణాదులు కలిగిన ప్రకృతి ఆవరించుకుని ఉంటుంది. ఈ త్రిగుణాల వలననే జీవులు శరీరాలుగా, ఇంద్రియాలుగా, మనస్సుగా మార్పు చెందుతున్నాయి. ఈ శరీరాదులే కర్మలు ఆచరించటం జరుగుతుంది. అనగా ప్రకృతి శక్తియే ఈ కర్మలన్నీ ఆచరిస్తుంది. ఈ శరీరాలలో ఉన్నది పరమాత్మయే. కానీ ప్రకృతి ఆవరించి ఉన్నందువల్ల జీవుడికి అహంకారం వస్తుంది. అహంకారం అనగా ఇంద్రియాలు, శరీరం, మనస్సు అంతా తానేనన్న భావం కలుగుతుంది. దానివల్ల చేసే కర్మలన్నీ నేను చేస్తున్నాను, ప్రకృతి కాదు అన్న భావం బలపడుతుంది. కర్తను నేనే అన్న భావన వలన జీవుడు ఇంకా కర్మలలో మునిగిపోతాడు. మహాబాహో, ప్రకృతి శక్తి వలననే సత్వగుణాంశాల కలయిక నుండి అంతఃకరణం అనగా మనస్సు, రజో గుణాంశాల కలయిక నుండి జ్ఞానేంద్రియములు, తమో గుణాంశాల నుండి జ్ఞానేంద్రియాలను ప్రభావితం చేసే అనేక లౌకిక విషయాలు పుడతాయి. మానవులు చేయు కర్మలన్నీ ఈ త్రిగుణాలను బట్టి వివిధ రూపాంతరాలు చెందుతాయి. ఈ మార్పులను గమనించగలిగిన వాడే తత్వవేత్త. తత్వవేత్త జీవుడు చేసే ప్రతి కర్మ ఏ గుణం ద్వారా జరుగుతుందో తెలుసుకుంటాడు. తత్వవేత్త ఇంద్రియాలు విషయాల వెంటబడుతున్నాయి అనుకోడు. ఇంద్రియ రూపంలో ఉన్న సత్వరజో గుణాంశాలు తమో గుణాంశంతో సంపర్కం కలిగి ఉన్నాయని తెలుసుకుంటాడు. అందుచేతనే తత్వవేత్త కర్మలు ఆచరించిన కర్మబంధంలో మునిగిపోడు. ఈ మార్పులన్నింటికీ మూల కారణమైన గుణాలు ఒకదానికొకటి భిన్నంగా వర్తిస్తాయి. వాటి మొహంలో జీవులు పడుతున్నారు తప్ప ఈ గుణాలకు చైతన్యం ఎక్కడిది అన్న ఆలోచన ఉండదు. మూల చైతన్యాన్ని దర్శించలేకపోతున్నారు. అటువంటి వారిని అజ్ఞానులని, బుద్ధి మందగించిన వారిని అనాలి. ఎవరు మూల చైతన్యాన్ని చక్కగా చూడగలుగుతారో వారే తత్వవేత్తలు. తత్వవేత్త అజ్ఞానులను భయపెట్టకుండా తాను నిష్కామ కర్మను ఆచరిస్తూ వారిని కూడా సకామ కర్మ నుండి నిష్కామ కర్మకి, నిష్కామ కర్మ నుండి జ్ఞానయోగంలోకి నెమ్మదిగా నడిపించాలి అని శ్రీకృష్ణుడు పలికాడు. విద్యుక్త ధర్మం. అర్జున, నువ్వు మోక్షమును కోరుకుంటున్నావు, కానీ తత్వవేత్తవు కాలేదు కదా. కాబట్టి నీ విద్యుక్త ధర్మమైన యుద్ధం చేయవలసినదే. యుద్ధం చేయునప్పుడు కర్మఫలాన్ని పరమాత్మనైన నాకే సమర్పించాలి. యుద్ధానికి కర్మ ప్రకృతి కాని నీవు కాదు అన్న వివేకాన్ని అలవర్చుకో. దేని మీద ఆశలు పెట్టుకోవద్దు, ఎవరి మీద మమకారాలు ఉంచుకోవద్దు. ఈ 4 విషయాలు సాధించగలిగితే మనసులోని గందరగోళం, ఆందోళన తొలగిపోతాయి. ఒక సేవకుడు రాజు ఆజ్ఞను పాటించినట్లుగా యుద్ధం చేయి అని శ్రీకృష్ణుడు చెప్పాడు. అర్జున, ఇప్పటిదాకా ఎటువంటి ఫలాపేక్ష లేకుండగా ఇది నాది, నేను చేస్తున్నాను, నేనే కర్తను అన్న భావన లేకుండా నీ విద్యుక్త ధర్మాలను ఆచరించి తీరాలని చెప్పాను. అలా చేస్తే కర్మబంధములు తొలగిపోతాయని అనేక ఉదాహరణలతో విశదీకరించి చెప్పాను. అయితే అది నీ ఒక్కడి కోసం చెప్పింది కాదు, మానవ లోకానికంతటికీ చెప్పింది. ఎవరు నేను చెప్పినట్లు ఆచరించిన కర్మబంధాల నుండి విముక్తులవుతారు. ఏదో అప్పుడప్పుడు అంటూ కాకుండా ఎల్లవేళలా పూర్తి నమ్మకంతో ఆచరించాలి. నేను చెప్పిన కర్మయోగ సిద్ధాంతం లేక విధానం మీద అసత్య ఆరోపణలతో నిందించడం జరుగుతుంది. అట్టి వారికి కర్మయోగం, జ్ఞానయోగం రెండూ బోధపడలేదని తెలుసుకో. అట్టి వారు వివేక శూన్యులై పరమార్థమును గ్రహించలేక పతనమైపోతారు. అర్జున, ప్రతి మానవునికి పూర్వజన్మలలో చేసుకున్న పాపపుణ్యాలు ఉంటాయి. ఆ ఫలితాలు సంస్కారం అనే రూపం ప్రతివాడిని
పుట్టిన వెంటనే అవహించటం జరుగుతుంది. పూర్వజన్మ వాసనలు లేక సంస్కారాలు ప్రకృతి అనో స్వభావం అనో అంటారు. ప్రతి ఒక్కరికి జన్మతో వచ్చిన ప్రకృతి ఉంటుంది. ఈ ప్రకృతి మారటం చాలా కష్టం. తనను తాను నిగ్రహించుకోవాలని అనుకున్నా, ప్రయత్నించిన, రాజులు శాసనాలు చేసిన, తల్లిదండ్రులు కోపగించిన, ఆశించిన ఫలితం రాదు. మానవుడిని ప్రకృతి గెలుస్తూ ఉంటుంది. అందుకే ప్రతి మానవుడు తెలిసే తప్పులు చేస్తూనే ఉంటాడు. అయితే అర్జున, చదువుకున్నవాడు ప్రకృతిని జయించేందుకు ఒక ఉపాయం ఉన్నది. చదువుకున్న ప్రతి మానవుడు ప్రతిదీ శాస్త్ర ప్రకారం చేద్దామని అనుకుంటాడు. కానీ పూర్వజన్మ వాసనలు లేక సంస్కారాలు శాస్త్ర ప్రకారం చెయ్యనీయకుండా అడ్డుపడుతూ ఉంటాయి. పూర్వజన్మ సంస్కారాలు కేవలం నీ అభిరుచుల అయిష్టాలను పుట్టించటం వరకే పనిచేస్తాయి. అవి అమలు చేయాలంటే మానసిక ప్రయత్నము, ఇంద్రియాల ప్రయత్నము చాలా అవసరం. వివేకవంతుడైన విద్యావంతుడు పూర్వ సంస్కారం వల్ల కలిగే అభిరుచులను, అయిష్టాలను రూపుదాల్చకుండా నిగ్రహించుకోవాలి. కానీ వాటికి తల ఒగ్గకూడదు. ఈ ప్రయత్నంలో ప్రతివారు తమ ధర్మమేదో పరధర్మమేదో గుర్తుంచుకుని ముందుకు సాగాలి. పూర్వజన్మ సంస్కారాలలో ఉన్న దోషాలను సవరించగల కర్మలనే శాస్త్రం మనకు బోధిస్తుంది. అదే మన స్వధర్మం. ఎవరి సంస్కారాలు బట్టి వారికి వేరే ధర్మాలు చెప్పబడ్డాయి. పరుల ధర్మాలు ఆచరించటానికి చాలా వీలుగా ఉన్నాయి కదా అని పరధర్మాలను అనుసరించిన అవి మన సంస్కారాల వెనుక ఉన్న దోషాలను చక్కదిద్దలేవు. స్వధర్మాన్ని కొద్ది కొద్దిగా ఆచరించిన మన సంస్కారంలోని చెడ్డ గుణాలను తగ్గించి మోక్షం సంపాదించటానికి ఉపకరిస్తుంది. స్వధర్మాన్ని ఆచరించే ప్రక్రియలో మరణం పొందిన స్వధర్మాచరణ ఫలిస్తుంది. కామం. అర్జునుడు, శ్రీకృష్ణ, మానవులు చెయ్యకూడదు అనుకుంటూనే తప్పుల మీద తప్పులు, పాపాల వెంట పాపాలు చేస్తూ ఉంటారు. ఏదో తెలియని శక్తి వారిని ఆవహించి బలవంతంగా పొరపాట్లు చేయిస్తున్నట్లుగా ఉంటుంది వారి పరిస్థితి. ఆ విధంగా వారి చేత చేయిస్తున్న శక్తి ఏమిటి అని శ్రీకృష్ణుణ్ణి అడిగాడు. దానికి శ్రీకృష్ణుడు, అర్జున, మానవుని చేత బలవంతంగా పాపాలు చేయించేది కామమే, అంటే కోరికలే. ఇది రజోగుణ లక్షణం. ఆ కామం తీరకపోతే క్రోధంగా మారుతుంది. కామం అనే దానికి అంతు ఉండదు. ఒకదాని తరువాత మరొకటి పుడుతూనే ఉంటుంది. దీనికి లొంగిపోయి మానవులు వివేకం కోల్పోయి పాపాలు పెంచుకుంటూ పోతారు. ఈ కామమే నీ మొదటి శత్రువు అని గుర్తుపెట్టుకో. అర్జున, కామం అవివేకులకు మొదట్లో స్నేహితునిగా, ఆఖరిలో శత్రువుగా మారుతుంది. వివేకవంతులకు ఎప్పటికీ శత్రువే. కామం ఒక సముద్రం. దీనిని నింపటం ఎవ్వరి వల్ల కాదు. ఇది ఒక జ్వాల వంటిది. ఇక చాలు అన్న మాట ఉండదు. దీనిని తెలుసుకోవటం ఎలా అంటే, ఎప్పుడు ఒక క్రొత్త కోరిక నీ ముందు నిలుచుంటుంది. కామం సామాన్యుని వివేకాన్ని క్రమ్మివేస్తుంది. అర్జునా, నీ శత్రువు వేరెక్కడో లేడు, నీలోనే ఉన్నాడు. నీ దేహంలోనే ఇది నా దేహం అని అనుకునే జీవుడు ఉన్నాడు. ఆ జీవుడు నువ్వే. నీలో ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, అవి నీకు సర్వ సుఖాలు దుఃఖాలు అందించే వ్యవస్థ ఉంది. కామము అదే నీ శత్రువు. ఈ వ్యవస్థయే తన కోటగా తలచి వాటి ద్వారానే నీ వివేక జ్ఞానాన్ని కప్పివేసి నిన్ను మోహింపచేసి నీ చేత తప్పులు చేయిస్తుంది. అర్జున, ముందు నువ్వు పంచ జ్ఞానేంద్రియాలను నీ అదుపులోకి తెచ్చుకోవాలి. తరువాత అంతరింద్రియాలైన మనస్సు, బుద్ధిలను కూడా స్వాధీనపరుచుకోవాలి. దీనితో కామమనే శత్రువును పూర్తిగా జయిస్తావు. ఈ శత్రువుని జయించకపోతే నీ జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని కూడా సర్వనాశనం చేస్తుంది. జ్ఞానం అంటే
శాస్త్రాలు చదివి సద్గురువుల బోధలు విని గ్రహించిన తత్వజ్ఞానం. అలా జ్ఞానాన్ని గ్రహించి సాధన చేస్తూ ఆత్మతత్వానుభూతి పొందుతావు. అదే విజ్ఞానం. మహాబహో, జడమైన దేహం కంటే చైతన్యం కలిగిన జ్ఞానేంద్రియాలు గొప్పవి. వాటికన్నా వాటిని నియంత్రించే మనస్సు చాలా గొప్పది. ఆ మనస్సును నియంత్రించే బుద్ధి గొప్పది. బుద్ధి కంటే అతీతంగా ఉండి బుద్ధికి కూడా చైతన్యం కలిగించేది పరమాత్మ. బుద్ధికి సాక్షిగా ఉన్న పరమాత్మను గురించి అవగాహన పొందాలి. జ్ఞానం మనసుకి కొంత పవిత్రత, వివేకం కలిగిస్తుంది. అలా పవిత్రత పొందిన మనస్సును నిగ్రహించి దానిలో దాగున్న మాలిన్యాలను తొలగించుకోవాలి. అప్పుడు కామమను శత్రువు సంహరించబడుతుంది. కామమునకు అనేక లక్ష్యాలు, అందుచేత దానిని గుర్తించటం కష్టం. ఆత్మతత్వం మీద నిలబడి ఆ శత్రువుని నిర్మూలించు అని శ్రీకృష్ణుడు అర్జునునికి చెప్పాడు. అందరికీ నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే, ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.